శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో శుక్రబుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ మాసం రవి శుక్రుల యొక్క స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే రవి కుజులు నీచ స్థానాల్లో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను బట్టి చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఊహించని స్థాయిలో శుభ పరిణామాలు రాబోతున్నాయి. కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. వాటిని ఎలా అధిగమించాలి, అలాగే ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు, ఇటువంటి అనేక అంశాల గురించి మీకు ఈ వీడియో చివరిలో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆ పరిహారాలను పాటించి కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కటి శుభ ఫలితాలు పొందండి. ఇకపోతే ఈ మాసం మీరు అతిగా ఆలోచించటం మానివేయాలి. అలాగే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా ఉపయోగపెట్టుకోవటం, చేయవలసిన పనిని ఏమాత్రం వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయటం చేసేటట్లయితే ఈ మాసం అంతా కూడా మీకు విజయవంతంగా నడవటం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా ఒక పనిని మీరు ఒకసారి వాయిదా వేస్తే 10 సార్లు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని పీరియడ్ మీకు కొంచెం బలంగా ఉంది. శారీరకంగా అధికంగా శ్రమ చేయలేకపోతారు. తరచుగా ఈ మాసం మీకు కండరాల నొప్పులు, నరాల బలహీనత, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, ఈ వెన్నెముకకి సంబంధించినటువంటి నడుము నొప్పి, మెడ నొప్పి, ఇటువంటి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తద్వారా కొంత శారీరక అనారోగ్యం అనేటువంటిది గోచరిస్తుంది. దీని నుంచి బయటపడటానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అలాగే వ్యక్తిగత జన్మ జాతకరీత్యా మీ యొక్క షష్టాధిపతి ఎవరైతే ఉంటారో, అలాగే మీకు జరిగేటువంటి దశాంతర దశలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఈ అనారోగ్యాల బారి నుండి బయటపడే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎవరైతే 60+ ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళు ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వచ్చాయి లేదా వస్తాయి అనేటువంటి అనుమానం ఉన్నా కొంచెం సూచనప్రాయంగా కనబడిన మీరు వెంటనే వైద్య సదుపాయం తీసుకోండి. ఇది కేవలం 60+ ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి మాత్రమే చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే మీరు ప్రతి వ్యక్తికి, ఇతరులకి, అలాగే ఎవరు అడుగుతారో వాళ్ళందరికీ కూడా చక్కగా సహాయం చేస్తారు. మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉంటుందో అది మీకు తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు ఎవరైతే మీ దగ్గర సాయం పొందిన మిత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా సకాలంలో మీ కష్టకాలంలో మీకు వన్నిదనుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కుంభరాశి విద్యార్థుల విషయాన్ని కాస్త గమనించినట్లయితే విద్యాయోగం బాగుంది, విద్యాభివృద్ధి కూడా చక్కగా ఉంది, విద్యాభివృద్ధి గోచరిస్తోంది. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. మరిన్ని శుభ ఫలితాల కోసం, విద్యాభివృద్ధి కోసం విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు రాకపోతే కనీసం ఫోన్లో పొద్దున్నే వినడం అనే ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు ఈ మాసం అనుకూలమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ కావటం అనేటువంటిది జరగదు. ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఖచ్చితంగా కాదు. ఒకవేళ అయినా కూడా పొరపాటున వ్యతిరేకమైనటువంటి ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి పనిలోనూ అధికమైనటువంటి శ్రమ కలుగుతుంది. అలసటకి గురవుతారు. శారీరకంగా, మానసికంగా మీ యొక్క శ్రమ ఏదైతే ఉంటుందో అది అధికంగా ఉంటుంది. తద్వారా అకాల నిద్ర, అకాల భోజనం అనేటువంటిది ఏర్పడతాయి. సరైన సమయంలో నిద్ర పట్టదు, సరైన సమయంలో ఆహారం అనేటువంటిది తీసుకోవటం జరగదు. తద్వారా మరింత అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ శని, రవి, కుజులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇక కుంభరాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే
ఇక్కడ వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి, కానీ వచ్చినటువంటి లాభాలని మరల ఏదో ఒక రూపంలో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా వచ్చినటువంటి లాభాలు ఇంట్లో గృహ సంబంధమైనటువంటి విషయాల రీత్యా కానీ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయాల రీత్యా కానీ అధిక భాగం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆస్తిమూరుడు ఆశపరుడు లాగా ఇక్కడ ఎంతైతే ఆశిస్తారో అంత స్థాయిలో మీకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలక్కపోవటం అనేటువంటిది ఒకంత నిరాశకి గురి చేస్తుంది. అలాగే ఊహల పల్లకిలో ఊరేగేటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు ప్రాక్టికల్గా ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఉన్నట్టుగా మీరు ఆలోచించగలిగితేనే మీరు విజయం సాధించగలుగుతారు. ఇకపోతే ఈ మాసం ఎవరైతే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విజయం అనేటువంటిది లభిస్తుంది. కానీ ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు రాదు. ఒకవేళ మీకు తగిన అమౌంట్ పారితోషికం మీకు లభించినా అది కొంత ఆలస్యంగా రావటం, లేదా వచ్చినటువంటి మీ డబ్బు ఏదైతే ఉంటుందో, మీ కష్టార్జితం ఏదైతే ఉంటుందో వెంటనే ఖర్చు అయిపోవటం, అంతకు మించినటువంటి ఖర్చులు రావటం అనేటువంటిది కొంత మానసికంగా ఇబ్బందానికి గురి చేస్తుంది. ఇక కుంభరాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక గమనించినట్లయితే ఎంత కష్టపడ్డా ప్రజల్లో కానీ అలాగే అధిష్టానంలో కానీ మీ యొక్క పేరు ప్రతిష్టలు బయటికి రాకుండా తొక్కి పడతారు. రహస్య శత్రువుల వల్ల మీరు ఎంతో నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో కుంభరాశి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళలో మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం మీ పక్కనే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకోవటం అసాధ్యం. కనుక ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కుంభరాశి రాజకీయ నాయకులకి చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో, దేశ విదేశాల్లో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ మాసం ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇటువంటి కలుగుతాయని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూపించుకోవటం మంచిది. అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకి కొద్ది మందికి మాత్రం పింక్ స్లిప్లు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. కుంభరాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి. కుంభరాశి వాళ్ళు ఇక్కడ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఏ నక్షత్రంలో ఉన్న వాళ్ళైనా సరే తప్పనిసరిగా శివారాధన చేయాలి. మిగిలిన ఎంతమంది దేవుళ్ళని ప్రార్థించినా కూడా శివారాధన అనేటువంటిది ఖచ్చితంగా జీవితంలో ఒక భాగం కనుక చేసుకోగలిగేటట్లయితే కుంభరాశి వాళ్ళకి అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఏర్పడినా, అలాగే అనుకోని బలమైన ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. సహజంగానే కుంభరాశి వాళ్ళకి తెలియకుండానే అనేక రకాల ఇబ్బందులు ఊహించకుండా వచ్చి మీద పడిపోతుంటాయి. వాటి వల్ల కొంత ఇబ్బందులు గురవుతారు, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. కనుక అటువంటివి రాకుండా ఉండాలన్నా కూడా కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శివారాధన చేయాలి. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయాన్ని గమనించినట్లయితే నలుపు రంగు, నీలం రంగు, గులాబీ రంగు, సిమెంట్ కలర్ ఇవన్నీ బాగా మంచి అదృష్టాన్ని ఇస్తాయి. కనుక ఈ రంగులకు సంబంధించిన దుస్తుల్ని ధరించండి. ఈ రంగులకు సంబంధించినటువంటి వాహనాలను వాడండి. అలాగే మీరు ఈ రంగు దుస్తులు ధరించినా లేదా ఈ రంగు వాహనాలు మీరు వాడినా చక్కగా వాటి మీద ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీకు ఏ పని మీద అయితే వెళ్తుంటారో అవి విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తాయి. ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 8 మంచి అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి మరొక సంఖ్య 6.